అతి దారుణం, కిరాతకం, రాక్షస చర్య. ఇది అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వేడిని రేకెత్తించిన అంశం. ఈ అంశాన్ని కులాల చిచ్చుగా కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే లోకేష్ గారో, లేకపోతే తెలుగుదేశం పార్టీయో, లేకపోతే కాపు కమ్మ అనే అంశం అన్నది. అసలు ఈ ఘటనకి కారణాలేంటి, ఇందులో ఉన్న నిజాలేంటి? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కథనాన్ని వినిపిస్తున్నారు. కానీ అసలు నిజాలు చెప్పడానికి 99 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఎవరైతే బాధితుడు చనిపోయిన వాడు ఉన్నారో ఆ బాధితురాలు భార్య తిరుమల శెట్టి సుజాత గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లో ఉన్నారు. ఆవిడ వెర్షన్ తీసుకుందాం. అసలు ఏం జరిగింది, తన భర్తని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇందులో ఏవైనా కుల అంశాలు ఉన్నాయా, లేకపోతే వేరే అంశాలు ఉన్నాయా, ఇన్సైడ్ ఏం జరుగుతుంది? సుజాత గారు మనతో పాటుగా ఉన్నారు. సుజాత అమ్మా, నమస్తే అమ్మా. సుజాత వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే సుజాత, అసలు ఏం జరిగింది? అసలు మీ భర్తని అంత కిరాతకంగా కారు గుద్ది ముందుకి వెనక్కి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటా అతి దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? వీరిద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు సార్. వాళ్ళిద్దరు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే అతను, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులు. కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను జేసీబీ నడుపుతారు అన్నమాట. అంటే జేసీబీ కిందకి వర్క్ కి నా హస్బెండే నా మర్దులు వెళ్తారు. ట్రాక్టర్ల మట్టి తోలకం కానీ ఇసుక తోలకం కానీ నా వెళ్తుంటారు మా వాళ్ళు. అక్కడ వాళ్ళిద్దరికి ఫస్ట్ చిన్న ఘర్షణ ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికీ నాకు సరైన సమాచారం లేదు. ఎందుకంటే నాకనేది ఏంది చెప్పరు నా భర్త. అలా వాళ్ళకి అక్కడ ఏదో జరగడం వల్ల ఇతను టార్గెట్ నా భర్తని టార్గెట్ చేశారు. అది ఎలా ఏంది అనేది, ఎలా చేయాలి ఏంది అనేది మరి వాళ్ళ అంచనాల ప్రకారం ఏంటో తెలియదు. కానీ నాకు వాట్సాప్ మెసేజెస్, కాల్స్ చేయడం జరిగింది. ఇతను ఈ భర్తని మేము ఏమైనా చేస్తాము, మాకే ఎదురొస్తాడా, నాకే ఎదురు తిరుగుతాడా అనేలాగా మాట్లాడాడు. అది నేను ఇంట్లో చెప్పాను. ఓకే చెప్పాను నా భర్తకి, నేను చెప్పాను ఇలా నాకు వచ్చి ఇలా చెప్పారు, మీకు ఏదో గొడవలు కాదమ్మా. అసలు మీ ఫోన్ నుంచి మీ ఫోన్కి దీనికి ముందు, ఈ ఘటన జరగకముందు, లేకపోతే బెదిరింపులు రాకముందు మీకేవో పర్సనల్గా అబ్యూజ్డ్గా మెసేజ్లు పెట్టేవారు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేవారు అని కదా వస్తున్న టాక్. అందులో నిజమెంత? అతను ఎప్పుడైనా తప్పుగా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ మీకు మెసేజ్లు పెట్టాడా? తప్పుగా అంటే ఇదంతా వీళ్ళ గొడవతోనే స్టార్ట్ అయింది. వాళ్ళ ఫస్ట్ గొడవ వాళ్ళకి స్టార్ట్ అయింది. తర్వాత అతన్ని ఎలా టార్గెట్ చేయాలో తెలియక నాకు వాట్సాప్ మెసేజెస్ ఏమని పెట్టేవారమ్మా? వాట్సాప్ మెసేజ్లు ఏం పెట్టారు మీకు? అదే నేను అంటే వాట్సాప్ మెసేజెస్ అన్ని చాలా తక్కువ అండి. నాకు కాల్ చేయనేది ఎక్కువ. కాల్ మీ అని పెడతారు. పెట్టిన తర్వాత ఇప్పుడు కాల్ వస్తే నేను అటెండ్ చేయకపోతే మళ్ళీ వేరే పాపగా చెప్తారు, కాల్ అటెండ్ చేయమని చెప్పండి అని. అలా చేసిన ఒకసారి వాడు కూలోడు, నాకెదో తిరుగుతారా అనేలాగా మాట్లాడారు. మాట్లాడిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను గట్టిగా మాట్లాడడం జరిగింది. జరిగినప్పుడు ఒకసారి పాపని తీసుకెళ్ళి, నేను ఇవ్వను, నువ్వు కాల్స్ అటెండ్ చేయాలి, నేను చెప్పింది వినాలి అనేలాగా మాట్లాడారు. నేను అది ఇంట్లో చెప్పానండి, నా భర్తకి నా మర్దులకు చెప్పుకున్నాను. 2-3 సార్లు హెచ్చరించారు అతన్ని, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, నువ్వు ఇంట్లో ఆడవాళ్ళ జోలికి రావద్దని చెప్పారు. వాళ్ళ తండ్రికి కూడా చెప్పారు. ఇప్పుడు ఏదైతే నిందితుడు ఉన్నాడో అతని తండ్రికి కూడా నా భర్త చెప్పారు, ఇంట్లో ఆడవాళ్ళ జోలికి మాత్రం రావద్దు, ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, మీకు మాకు కదా సమస్య అనేలాగా మాట్లాడారు. అయినా అతను నాకు చెప్పేంతటోళ్ళ అనేలాగా రిపీట్ చేస్తూనే ఉన్నారు. రిపీట్ చేయడం అంటే ఎంతసేపటికి మనం తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. తక్కువ చేసి మాట్లాడి మీరు కూలళ్ళు అంటే మేము ఇస్తేనే మీకు నడుస్తుంది, మీరు 4 ఇళ్ళోళ్ళు బలిజోళ్ళు అనేలాగా మాట్లాడాడు. అది చెప్పాను. చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళేసి ఇంట్లో ఆడవాళ్ళకు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి. సుజాత, ఒక విషయం ఏనండి, మీకు హరిశ్చంద్ర ప్రసాద్కి ఇంతకు ముందు పరిచయం ఉందా?
పరిచయం అంటూ ఏం లేదు సార్. మాది లవ్ మ్యారేజ్, నాది నా హస్బెండ్ లవ్ మ్యారేజ్. మాకు ఫ్రెండ్స్ అందరు కలిసి, నా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి మ్యారేజ్ చేశారు. ఓకే, అందులో ఇతను ఉన్నాడా? అలా ఉన్నారండి. ఆ పెళ్లి చేసినప్పుడు హరిచంద్ర ప్రసాద్ ఉన్నాడు, ఇతనే చేశాడు? ఉన్నారు. ఓకే, అలా మాది ఎలాగా లవ్ మ్యారేజ్, అతన్ని కూడా అలాగే లవ్ మ్యారేజ్ అండి. నా హస్బెండ్ దగ్గర ఉండి వాళ్ళకి పెళ్లి కూడా చేశారు. అలా పరిచయం అంటూ ఇంకా అప్పుడు చూడటమే. ఇంకా నా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి పనికి వెళ్తారని తెలుసు. అది ఒకసారి షోరూమ్ పెట్టారు, అక్కడ మెకానిక్ సర్వీస్ ఇచ్చారు. ఇంకా తర్వాత ఇప్పుడు జేసీబీ కింద ట్రాక్టర్స్ కి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరే పని చేస్తున్నాడు అయినా మీ హస్బెండ్? అవునండి. ఓకే. అలా వాళ్ళకి ఈ ఏదో ఘర్షణ జరిగింది. అదేంటనేది ఏంటనేది అది ట్రాక్టర్ల విషయం అని చెప్పి తెలిసింది. ఈ ఇసుక తోలకడం దగ్గర జరిగింది. అలా ఎలా అనేది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మరుదులు చెప్తే గానీ ఇంకా తెలీదు నాకు. అది పూర్తిగా చెప్పరు ఏది. అంటే మీ మరుదులకి తెలుసు అసలు ఏం జరిగిందన్నది, వాళ్ళు ఎందుకు ఈ రకంగా చేశారన్నది తెలుసు. ఓకే, మరి మీరు అడగలేదమ్మా? అప్పుడు మీ భర్త పోయారు, పుట్టెడు దుఃఖంతో ఉన్నారు మీరు, అసలు ఏం జరిగింది, మీకేం కావాలి, ఇవన్నీ కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా? ఎవరితో సార్? మీ మరుదులతో అవనియండి, లేకపోతే అధికారులతో అవనియండి, ఎవరితో మాట్లాడారా? ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి పరామర్శ? అధికారులతో అయితే నేను అన్ని పూర్తి స్థాయిలో అన్ని మాట్లాడుతున్నాను. వాళ్ళు చేయగలిగిందని చేస్తున్నారు. పోలీస్ స్టాఫ్ కూడా నాకు అన్ని చెప్తున్నారు, నాకు ఎప్పటికెప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి చేయాల్సింది చేస్తున్నారు. మధ్యలో అంటే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ కాదు. వాళ్ళు ఇప్పుడు కోలుకునే స్థితిలో లేరు. ఇప్పటికీ నా భర్త చనిపోయాడన్న సంగతి నా మర్దులకు తెలియదు. అవునా? తెలియదండి. హాస్పిటల్లో ఉన్నారు కదా, మొన్నటిదాకా కోమాలో ఉండి ఐసీయూలో ఉండి సర్జరీస్ ఒకేసారి నా భార్గవ్ అనే అతనికి అయితే 3 జరిగాయి ఒకే రోజు ఒకేసారి. ఇంకా పవన్ కి 2 సర్జరీస్ ఒకేసారి జరిగాయి. పవన్ కి అయితే ఇక్కడ నడుము దగ్గర నుంచి కింద భాగం వరకు స్పర్శ లేదు అసలు. అది సంవత్సరం పట్టొచ్చు, ఒక లైఫ్ టైం కూడా పట్టొచ్చు. ఇప్పుడు స్పర్శ వస్తుంది అనేది కూడా మేము చెప్పలేము. కానీ అసలు కాదు సుజాత, ఇప్పుడు మీ ఇద్దరికి ఆయన దగ్గరుండి పెళ్లి చేసిన దాంట్లో అతను ఉన్నాడు అంటున్నారు, అతని దగ్గరే ఇతను పని చేస్తున్నాడు అంటున్నారు, వీళ్ళు చాలా స్నేహంగా ఉండేవారు అంటున్నారు. కానీ ఇంత కిరాతకంగా చంపే అంత కోపం ఎందుకు వచ్చి ఉంటుంది? ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా, అది అయ్యి ఉండొచ్చేమో అని. ఏదో ఒక సందర్భం అంటే ఇలా నాకు బెదిరించాడు, నేను తాగి ఏదైనా చేస్తాను, చంపుతాను అనేది నాకు చెప్పాడు. అది నేను ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యారనమాట. వెళ్ళేసి అడిగారు, ఇలా నువ్వు చెప్తున్నావు ఎంతవరకు కరెక్ట్? అతనిది ఏంటంటే క్రిమినల్ మైండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ మైండ్. నన్ను అంటారా, నన్ను చేస్తారా, మీ అధికారం ఎంత, మీరెంత అనేలాగా ఉంటాడు. అంటే ఇంతకుముందు కూడా అలాంటి గొడవలు ఎవరితోటన్నా చేసేవాడా? ఎవరినన్నా కొట్టడం కానీ, బెదిరించడాలు కానీ, ఆయన మీద ఏమన్నా కేసులు కానీ అలాంటివి ఏమైనా ఉండేవా గతంలో? ఉన్నాయి అంటున్నారండి. ఉన్నాయని నాకు కూడా ఒకసారి 2-3 సార్లు ఈయన కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నేను వినింది. ఇట్లా జేసీబీ విషయాల్లో, ట్రాక్టర్ విషయాల్లో ఇంకా వేరే కేసెస్ ఉన్నాయని చెప్పి విన్నాను. అయితే పూర్తి స్థాయిలో ఊర్లో మాట్లాడు సుజాత, వినిపిస్తుందమ్మా, మాట్లాడు. అదే ఊర్లో జనాలకు కూడా తెలుసండి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది. ఓకే సుజాత, ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా ఇది ఎప్పుడు జరిగింది? వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ, లేకపోతే ఒకరికొకరు ఏదో మాట్లాడుకోవడం, ఒకరికొకరు సీరియస్ గా ఉండడం ఎప్పుడు జరిగింది? ఎన్ని రోజుల క్రితం? ఇదంతా వినాయక చవితి అప్పుడు జరిగిందండి. ఓకే, వినాయక చవితి అప్పుడే వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ నుంచి నా భర్త 2-3 సార్లు దూరం పెట్టేశాడు. వర్క్ కూడా అతని దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ అతనే వచ్చేసి రారా రే నువ్వు లేకపోతే ఎలా, అది ఇది అని చెప్పి మాట్లాడారు. సో మీ ఇంటికి వచ్చేవాడు అతను? మీ భర్త అతను దూరం పెడితే ఇంటికి వచ్చి పిలిచేవాడు ఆయన? నేను లేను, నేనైతే అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఉన్నాను. నాకు నా భర్త ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే వీడు మళ్ళీ వస్తున్నాడు, పనికి రమ్మని పిలుస్తున్నాడు అనేది నాకు చెప్పాడు. మేమందరం చెప్పింది ఏంటంటే వద్దు, ఇంక వదిలేసేయి, ఇలాంటి ఇదంతా వద్దు, మనదేదో మనం చూసుకుందాం, మన బతుకుదేరో మనం చూసుకుందాం అని చెప్పాము. ఇంట్లో అందరం చెప్పాము, నేను చెప్పాను.
అతనైతే ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఇలా చేయాల్సిన అవసరం ఏంటంటే అతనిదైతే క్రిమినల్ మైండ్. నన్ను అంటారా, నన్ను చేస్తారా, మీరెంత అనాల్సిన అవసరం ఏమొచ్చింది, మీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇది కదా తెలియాల్సింది. సుజాత వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు అసలు అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తను మీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు ఫోన్ చేయాల్సిన అవసరం అంటే ఇప్పుడు నన్ను బెదిరిస్తేనే కదా నేను నా హస్బెండ్ ని కంట్రోల్లో పెట్టుకుంటాను. తన ఇంటికి వచ్చారు అంటున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ పనికి వెళ్ళాడా? అతని దగ్గరికి వెళ్ళలేదండి. సో ఆ కోపం పెట్టుకున్నాడా నా దగ్గరికి రావా అని? అది అయి ఉండొచ్చు. ఇప్పుడు మీతో ఫోన్ చేసి చెప్పాడా ఈ విషయం, నా దగ్గర పని రావట్లేదు, నేను రాకపోతే నేను ఊరుకోను, ఆయన ఏదన్నా చేస్తాను అని చెప్పి మీతో మాట్లాడాడు ఆయన? మాట్లాడారు. ఏమన్నాడు? అదే వీడు నేను అడుగుతున్నా, నా దగ్గరికి పనికి రావట్లేదు, ఇప్పుడు నా ట్రాక్టర్ లాగిపోయాయి, నేను నష్టపోతున్నాను ఆర్థికంగా, మీరు బానే ఉన్నారు అని అన్నారు. ఇప్పటికైనా నా మొగుడు తెలుసుకున్నాడు, దానికి నేను సంతోషిస్తున్నాను, నీ దగ్గర నుంచి వచ్చేసినందుకు అని చెప్పి నేను చెప్పానండి. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు మీ ఫోన్ చేయడం మొదలు పెట్టాడమ్మా ఇతను బెదిరింపుగా? అలా ఎంతకాలం, ఎన్ని రోజులు నడిచింది ఆ బెదిరింపు కాల్స్? ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత 1 month అండి, అంతే. 1 month మిమ్మల్ని బెదిరిస్తా కాల్ చేసేవాడు అతను? బెదిరిస్తా 1 month కాల్ చేసాడు ఆయన? అంటే డైలీ కాదు, అంటే వాళ్ళకిద్దరికి పడినప్పుడల్లా నాకు ఫోన్స్ వచ్చేది. మరి మీ మరుదులతోటి తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో మాట్లాడారా మీరు ఈ అంశం? నేను వాళ్ళ వైఫ్ కి చెప్పానండి, నాకు కాల్స్ వచ్చిన స్టార్టింగ్ లోనే వాళ్ళ వైఫ్ కి ఇన్ఫార్మ్ చేశాను. ఏమని చెప్పారు? ఆవిడ మీకు స్నేహితురాలేనా? మా వదినే అంటారు, నేను అంటే వరసలు పెట్టే అతన్ని అన్నయ్య అనేదాన్ని, ఆ అమ్మాయి నన్ను వదిన అనేది, ఆ అమ్మాయి నా హస్బెండ్ ని అన్నయ్య అనేది. ఆ అమ్మాయికి నేను స్టార్టింగ్ లోనే ఇన్ఫార్మ్ చేశాను, ఇలా కాల్స్ వస్తున్నాయి, నాకు కాల్స్ వస్తున్నాయి, చెప్పమ్మా మీ హస్బెండ్ నువ్వు చెప్పుకో, వీళ్ళిద్దరికి పడకపోతే నాకు ఫోన్ చేయడం ఏంటి అనేది నేను చెప్పాను. చెప్తే నేనేం చేయను వదినా, నా మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు అని. ఆ కోపం కూడా ఉందా అతనికి వాళ్ళ వైఫ్కి ఈ విషయం చెప్పారని? అవునండి. కాదమ్మా సుజాత, ఒక్క విషయం, ఓకే ఇప్పుడు మీరు ఈ బాధల్లో ఉన్నప్పుడు ఈ మాట అనొచ్చో అనకూడదో బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే నేను చెప్తున్నాను. తనకి మీకు ఏదో సంబంధం ఉందని చెప్పి ఒక పుకారు లేపుతున్నారు ఏంటి? ఊర్లో జనాలంతా ఇదే పుకారు క్రియేట్ చేసేసారు. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను, ఎందుకంటే అతను నాకు కాల్స్ రావడం స్టార్ట్ చేసినప్పుడే నేను వాళ్ళ వైఫ్ కి చెప్పేశాను. అసలు క్రియేట్ చేసింది కూడా ఇతనేనండి ఊర్లో కూడా. వాళ్ళ వైఫ్ కి చెప్పాను, చెప్తే వాళ్ళ వైఫ్ చెప్పాననే ఒక కోపం ఒకటి, నా హస్బెండ్ కి చెప్పాను అనే కోపం ఒకటి, ఎందుకంటే నా ఫ్రెండ్ కి నా గురించి చెప్పావు, నీ అంత కూడా చూస్తాను అనేలాగా ఒకసారి మాట్లాడారు. నేను ఇలా చేయాలనుకుంటే చేస్తాను, ఏదైనా నేను ఇది చెప్పాలనుకుంటే చెప్పేస్తాను, అది నా క్లారిటీ నాకుంది అనేలాగా చేసేసారు. ఊర్లో జనాలు కూడా ఇప్పుడు అనుకోవడం కూడా అదే, నా వల్ల చనిపోయారు అనేది కారణం అనేది అనుకుంటున్నా. సో ఈ విషయం తీసుకెళ్లి ఆయనకి చెప్పారు, మీ ఆయనకి చెప్పారు, మీ భర్తకి మరుదులకి చెప్పారు, అంతేనా? వీళ్ళు వెళ్ళి మరి హరిశ్చంద్ర ప్రసాద్ని కొట్టారట, నిజమా? అవునండి. ఈ అంశంలోనేనా? ఈ విషయంలోనే. అది నాకు లాస్ట్ ఫోన్ చేసి, నేను ఏమైనా చేస్తాను, నువ్వు చెప్పుకో, నాకేం భయం లేదు, ఈ బలిజోళ్ళు ఎంత అనేలాగా మాట్లాడినప్పుడు నేను చెప్పానండి. చెప్తే ఇంకా వీళ్ళు ఫోన్ చేసి అడిగారు, నా భర్తే ఫోన్ చేసి అడిగారు, నేను చెప్పలేదు, అమ్మాయే చెప్తుంది, ఏదో కావాలని చెప్తుంది అనేసి నా మీద చెప్పారు అతను. సరే అమ్మాయి చెప్తుందా నువ్వు చెప్తుందా ఏం చెప్తున్నారు, సరే ఇక్కడికి రా మాట్లాడదాము అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు అతను రాలేదండి. అతను టార్గెట్ ఏంటంటే వీళ్ళనే అక్కడికి రప్పించుకునేలాగా రెచ్చగొట్టి మాట్లాడాడు. ఏం మాట్లాడనేది నాకు తెలీదు, వాళ్ళు పక్కకెళ్ళి మాట్లాడారు. రెచ్చగొట్టే టైప్ లో మాట్లాడారు. వీళ్ళు వెళ్ళారు, 4 వెళ్ళారు, వీళ్ళ అన్నదమ్ములు 4 వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర 4 అండి, ఒక తల్లి పిల్లలు 2, ఒక తల్లి పిల్లలు 2.
లక్ష్మీ నాయుడు పవన్ ఒక సొంత అన్నదమ్ములు. బాబాయ్ పిల్లలు లక్ష్మీ నరసింహ, భార్గవ నాయుడు ఒక పిల్లలండి, బాబాయ్ కొడుకులు వీళ్ళు. ఓకే, నలుగురు వెళ్ళారు. నలుగురు వెళ్ళి. ఏం జరిగిందమ్మా రోజు? వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే లేడంట, బయటే ఆగిపోయారు మా వాళ్ళు. అతను ఒక గంట ఆగి వచ్చాడంట ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళేసరికి వెళ్ళారంట. ఏందన్నా అన్నానే అంటారు, నా హస్బెండ్ కూడా అతన్ని అన్నా అంటారు. ఏందన్నా ఇది, నువ్వు మాతో కూడా ఉంటే మాతో చూసుకోవాలి, ఫోన్లు చేయడం ఏంటన్నా అని మాట్లాడారు. ఏం చేస్తావన్నా, బల్జోలం మేము నలుగురమే అన్నావు కదా, వచ్చాం మేమే, ఏం చేస్తావన్నా అని చెప్పి అడిగారు. అడిగితే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఏందయ్యా గొడవ అది ఇదంటే, మేము గొడవ పెట్టుకోవడానికి ఏం రాలేదు నాయనమ్మ, మేము మాట్లాడడానికి వచ్చామని చెప్పి చెప్పారంట నా హస్బెండ్. అక్కడ అతనే ఏదో రేజ్ అయ్యారంట, నువ్వు పనులు రాలేదు నా గురించి ఇలా చెప్తున్నావు అనేలాగా ఏదో మాట్లాడారంట. మాట్లాడితే వాళ్ళ ఆవిడ్ని మా మరుదులు అడిగారు, ఎంతవరకు కరెక్ట్ అక్క, నువ్వు ఒక ఆడపిల్లవే కదా, మా వదిన కూడా ఒక ఆడపిల్లే కదా, ఇట్లా మేము చేస్తే మీ భర్త ఒప్పుకుంటారా అనేలాగా అడిగారు. అడిగితే అక్కడ అతనికి వాళ్ళ భార్యతో వీళ్ళు మాట్లాడరనే కోపంతోనే అతను రేజ్ అయ్యాడంట. మా వాళ్ళు 2 దెబ్బలు కొట్టారండి. కొట్టేసి వచ్చేసారు. అతను ఒక రోజు ఆగి మరుసటి రోజు గుడ్లూరు స్టేషన్ లో కేసు పెట్టారు మా ట్రక్ మీద. పెడితే మేము వెళ్ళాము, నేను కూడా మా వాళ్ళతో వెళ్ళాను స్టేషన్ కి. అక్కడ చెప్పాను, నాకు ఇలా నన్ను బెదిరించాడు సార్, నేను ఏదైనా చేస్తాను, వాడిని ఏదైనా చేస్తాను, నాకు బలగం ఉంది అది అన్నాడు, మీరు నలుగురే అన్నాడు, ఇదే అన్నాడు. అందుకే మా వాళ్ళు వెళ్ళారు సార్ అని చెప్పి నేను ఎస్ఐ సార్కి అన్ని చెప్పాను. ఎస్ఐ సార్ బాగానే రెస్పాండ్ అయ్యారు, అతన్ని పిలిచారు, అందరినీ పిలిచి మాట్లాడారు. ట్రక్ నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు లక్ష్మీ నాయుడు అని చెప్పారు ఎస్ఐ సారు. కాకల హరిశ్చంద్ర ప్రసాద్ అతని నుంచి మాకు ఇంకా డబ్బులు రావాల్సి ఉండిందండి, అది కూడా మాట్లాడారు సార్. అమ్మాయికి కాల్స్ అలా చేయొద్దు, ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, నా పరిధిలో మాత్రం ఏది గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పారు. మేము వచ్చేసామండి. మేము ఫస్ట్ నేను అత్తయ్య వాళ్ళు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నా హస్బెండ్ మర్దులు అందరూ గుడ్లూరులో కొద్దిసేపు ఉండేసి ఒకేసారి భోజనం చేసేసి వచ్చారు. నైట్ 7 కల్లా మేము వచ్చాము, వాళ్ళు వచ్చేసరికి 9 అయింది. వచ్చేసిన తర్వాత బానే ఉన్నామండి. ఈ మ్యాటర్ ఇంతతో క్లోజ్ అయింది కదా, ఇంకా మన పనులు ఏదో మనం చూసుకుందాం అనేలాగా మేము డిసైడ్ అయిపోయాము. ఎప్పుడు జరిగిందమ్మా ఇది పోలీస్ స్టేషన్ లో పంచాయతీ? ఇది సెప్టెంబర్ 30 అయింది. ఓకే, సెప్టెంబర్ 30. ఓకే, సెప్టెంబర్ 30 అయింది. మేము వచ్చేసాము, మా పాటికి మేము ఉందాము, ఇంకా వాళ్ళకి మనకి ఇంకేమి రిలేషన్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు, ఏమొద్దు అనుకుని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. వేరే వాళ్ళ కిందకి పనికి ట్రాక్టర్లు వెళ్తున్నాయి కూడా. మరుసటి రోజే మా హస్బెండ్ గుడ్లూరు ట్రక్కి వెళ్ళారు, బానే ఉన్నారు, అంతే బానే ఉంది. దసరా పండుగ రోజు అండి, అక్టోబర్ 2 రోజున నా హస్బెండ్ నా భర్తను పవన్ కందుకూరు వెళ్ళి ట్రాక్టర్స్ పేపర్స్ తీసుకురావాలని చెప్పి అన్నారు. ఇప్పుడేంటి పండుగ రోజు ఏంటి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు. అడిగితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పారండి. ఇప్పుడు మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ పంచాయతీ అయిపోయిన తర్వాత మీ పనులు మీరు చేసుకోవడానికి డిసైడ్ అయిన తర్వాత ఈ హరిశ్చంద్ర ప్రసాద్ మీకు ఏమైనా ఫోన్లు చేసి ఇవ్వడం, మళ్ళీ మెసేజ్లు పెట్టడం కానీ, నన్ను ఇలాగ అవమానించారు? నాకేం రాలేదు. మీ ఆయనకి కూడా లేదు, ఇంకా ఆయన టచ్ లో లేడు? లేదు. ఓకే, చెప్పమ్మా. ఎవరికేం టచ్ లో లేరు, నాకు ఏం కాల్స్ రాలేదు, ఏం లేదు. ఇంకా అక్టోబర్ 2 రోజు మా వాళ్ళు తినేసి అంతా రెడీ అయ్యేసి ఇంకా పేపర్స్ తీసుకురావాలని చెప్పి కొద్దిసేపు బయట నించోని, మా చిన్న మధ్య కూడా అప్పుడే వచ్చాడు భార్గవ్. వచ్చి నేను వస్తానన్నా కందుకూరుకి అని చెప్పి, ఆ రోజు ఇంకా ఎలాగో విజయదశమి కదా, బండ్లకు పూజ చేయించుకుందాం అని చెప్పి కందుకూరుకి వెళ్తున్నారు. అలాగే ట్రాక్టర్ పేపర్స్ కోసం వెళ్తున్నారు. వెళ్ళే దార్గంపాడు నుంచి కందుకూరు వెళ్తున్న సమయంలో రాళ్లపాడు దగ్గర యాక్సిడెంట్ జరిగిందని ఫస్ట్ నాకు తెలిసిందండి. యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది నాకు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 10:40 అలా వెళ్ళారు. నాకు 11:20కి అలా మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పారు, అబ్బాయికి ఫోన్ చేయి అంటే, ఇప్పుడే వెళ్ళారు అత్తయ్య వాళ్ళు కందుకూరికి అని చెప్పాను.
కాల్స్ చేస్తే లేదు చెయ్యని చెప్పి ఆవిడ కాల్ కట్ చేసింది. నేను కాల్స్ చేస్తే 3 కాల్స్ అటెండ్ అవ్వట్లేదు, అంటే రింగ్ అయితే అవుతున్నాయి, అటెండ్ అవ్వట్లేదు. తర్వాత అందరు వచ్చేసి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. ఏందనేది నాకు మధ్యాహ్నం 2 దాకా నాకు చనిపోయడం తెలియదండి. చనిపోయడం తెలీదు, యాక్సిడెంట్ చేసింది పలానా వ్యక్తి అని కూడా నాకు ఎవరు క్లియర్ గా చెప్పలేదు. అంటే దసరా రోజు జరిగిందా ఇది సుజాత? దసరా రోజు నాడు జరిగిందా ఇది? విజయదశమి రోజు? విజయదశమి రోజు జరిగింది. మీరు అప్పుడు ఎక్కడ ఇంట్లోనే ఉన్నారు? మీరు? నేను ఇంట్లోనే ఉంటాను. నాకు 2 చిన్న పాపలండి. ఫస్ట్ పాపకి 4 years, సెకండ్ పాపకి రెండో పాపకి సంవత్సరం వెళ్ళి 1 నెల అవుతుంది. సంవత్సరం 12 నెల వెళ్ళిపోయి సంవత్సరం వచ్చింది. అదే విజయదశమి రోజు October 2 జరిగిందండి. 11:30కి ఏమో జరిగిందని కన్ఫర్మ్ అయింది ఇప్పుడు. అదే వీళ్ళు కందుకూరు వెళ్తున్నప్పుడు రాళ్లపాడు గ్రామం దగ్గర అతను స్పీడ్ గా వచ్చేది గమనించాము. మేము సైడ్ ఇచ్చాము, అతను వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక నుంచి కారు రివర్స్ చేసుకొని మరి మమ్మల్ని గుద్దాడు అని నా మధ్య పవన్ చెప్తున్నాడు. అది వాస్తవమేనండి. ఊర్లో చూసిన అక్కడ జనాలు, పొలం పనులు చేసుకునే జనాలు కూడా చెప్పింది అదేను. రివర్స్ చేసుకొని వచ్చి మరి గుద్దాడు. మేము ఇటు కయ్యిల్లో పడ్డాము. అన్న ఒక్కడే కాలువలో పడ్డాడు, లక్ష్మీనాయుడు ఒక్కడే కాలువలో పడ్డాడు. దెబ్బలు మాకెవరికి ఏం తగలేదు. కారు ఎక్కిచ్చేశాడు పైకి, లక్ష్మీనాయుడు పైన ఎక్కిచ్చేసి అప్పటికి ఇప్పుడు ఇట్లా గట్లుంటాయి కదండి, మధ్యలో పడ్డాడు. ఇతను మధ్యలో పడ్డాడు. ఆ గట్ల మీద కారు ఎక్కించినా విజువల్స్ కనిపిస్తున్నాయి అవేనా? అవునండి అవి. చెప్పండి. గట్ల మీద ఉండింది, తిప్పినా కూడా అన్నకి ఏం కాలేదు. మళ్ళీ వచ్చి తొక్కిచ్చాడు, 2-3 సార్లు తొక్కిచ్చాడు. తొక్కిచ్చి అయిపోయిన తర్వాత రాడ్లతో కొట్టారని చెప్పి తెలిసింది. ఇప్పుడు వరకు ఏదో తొక్కిస్తే చనిపోవడం కాదు, మళ్ళీ దిగి రాడ్లతో కూడా కొట్టారా? లక్ష్మీనాయుడికి, నా భర్తకి ఇక్కడ ఇంత లోతు పడిపోయింది, ఇక్కడ అంతా పగిలిపోయింది. రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయిపోయి అసలు ఇట్లా కాలు ఊగులాడుతుందండి. ఇక్కడ నడుం దగ్గర మరి అక్కడ దెబ్బ తగిలింది, అది ఎలా తగిలింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. నడుం దగ్గర కూడా ఏదో ఒత్తుకున్నట్టు ఏదో పొడిచినట్టు కూడా ఉంది. పవన్ కి కాలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది, మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి ఫ్రాక్చర్ అయిపోయింది, నడుం విరిగింది. భార్గవ్ నాయుడికి ఈ దవడ మీద రాడ్లతో కొట్టారని చెప్పి తెలిసింది. దవడ అంతా పగిలిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లు వేసి సర్జరీ చేశారు. కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, మెడ నరాలన్నీ ఒత్తుకుపోయాయని చెప్పి తెలిసింది. ఈ భార్గవ్కి 3 సర్జరీస్ జరిగాయి ఒకేసారి. సుజాత, ఎంతమంది వచ్చి ఉంటారు ఆ కారులోని? ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదే, ఎవరైనా ఉన్నారా సపోర్ట్? అది ప్లాన్ అని అయితే చెప్పగలుగుతాను. ఎలా అంటే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరో, ఇవ్వబట్టి అతను అక్కడి నుంచి మాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు వస్తున్నారని చెప్పి పక్క గ్రామంలోనే ఉన్నాడు, వస్తున్నారని తెలిసి అక్కడి నుంచి బయలుదేరాడు అని చెప్పి తెలిసిందండి. కాదు, మా కారులో ఒక్కడే హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కడే ఇదంతా చేయగలడా? హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఆవిడ, వాళ్ళ నాయనమ్మ ఉన్నారండి. 5 పాప కూడా ఉందండి కారులో. అవునండి. వాళ్ళ వైఫ్, నాన్నమ్మ, బిడ్డ ఉండగా ఇచ్చేసాడు అతను. వాళ్ళని పక్కకు దించేసి ముందుకెళ్ళాడని చెప్పి చెప్పాను కదా ఇందాక. ముందుకెళ్ళేసి వాళ్ళని దింపేసి మళ్ళీ రివర్స్ యూటర్న్ తీసుకొని వచ్చి గుద్దాడండి. ఏంటి ఇంత కిరాతకంగా, అంత కక్ష ఏంటి అసలు అర్థం కావట్లేదు. అది నాకు ఏదో తిరగకూడదు, ఊర్లో నాకు విలువ పోయింది. నన్ను కొట్టేసరికి నాకు ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారా, వీడు ఉండకూడదు అనేలాగా డిసైడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. ఇదంతా జరగడం కాక కాగతో గుద్దించి వీళ్ళని కొట్టింది కాక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను పలానా వ్యక్తిని చంపేశాను,
అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న కత్తులు తీసుకుని వెళ్ళాడండి ఇక్కడి నుంచి. ఎక్కడికి? ఆ స్పాట్కి? ఆ స్పాట్ కి కత్తులు తీసుకుని వెళ్ళారు. వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వెళ్ళారు. వెళ్ళేసి వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చారండి అక్కడి నుంచి. కత్తులు అక్కడ వేసి మా వాళ్ళు కత్తులు తీసుకొని అక్కడ వేసిన ముందు దాడి చేసినట్టుగా వీళ్ళు కార్తో గుద్దించినట్టుగా క్రియేట్ చేశారు. అక్కడ కత్తులు వేసేసి వాళ్ళని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చుకున్నారండి. ఓకే, మీ వాళ్ళే ఇతను దాడి చేస్తుంటే అతను కారుతో గుద్దాడు అని చిత్రీకరించడానికి. ఓకే, వాళ్ళని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోదామని అనేది విన్నాను ఇప్పుడు నేను. వెళ్ళిపోవాలనుకున్నాడు, పోలీస్ వాళ్ళు కట్టడి చేశారు, పట్టుకున్నారు అని చెప్పి చెప్పారండి. మొత్తం ఎంతమంది అరెస్ట్ చేశారు సుజాత? 2 అరెస్ట్ చేశారండి. ఎవరెవరు? హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని. వాళ్ళ తండ్రిని. ఇంకా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీకు వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని? అతని పక్కన ఎప్పుడు తిరిగేతూ వాళ్ళ ఫ్రెండ్స్ నే అనుకుంటున్నాను. ఓకే, అదంతా నేను ఎస్ఐ సార్కి సిఐ సార్కి నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళంతా చర్యలు బాగానే గట్టిగా తీసుకుంటున్నారు. నాకు కావాల్సింది ఇప్పుడు అంటూ ఏం లేదండి. మీ డిమాండ్ ఏంటి? 2 చిన్నపిల్లలు ఉన్నారు, మీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ అంటూ ఏం లేదండి. నేను చెప్పేది ఏంటంటే అతనికి శిక్ష మాత్రం గట్టిగా పడాలి. ఇలాంటి వాడు వచ్చినా కూడా రేపు సొసైటీలో ఎలా ఉండిద్దో మనకి చెప్పలేము కదా. మళ్ళీ ఏం దాడులు జరుగుతాయి అనేది మనం నమ్మకం ఇవ్వలేము. అవును. ఈ రోజు నా పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారండి. నా పెద్ద పాప డాడీ అని వచ్చి 3 days కి ఫీవర్ వచ్చేసింది. చిన్న పాపకి ఇంకా నాన్న ప్రేమ అనేది ఏంటో కూడా తెలియదు. నాకంటూ నా డిమాండ్స్ అంటూ ఏం లేదండి. నా పిల్లలకి ఒక ఆదరు కావాలి. ఇప్పుడు నా 2 మరుదులకి వాళ్ళు బ్రతుకున్నా కూడా శవాల్లాగా పడున్నారండి, జీవోత్సవం లాగా. వాళ్ళకంటూ సరైన వైద్యం వాళ్ళకి ఇప్పటికీ మాకు ఆర్థికంగా ఏమీ లేదండి. మేము పొలం పనులు చేసుకుని వ్యవసాయం చేసుకుని కౌలుకు తీసుకొని మేము వ్యవసాయం చేసేవాళ్ళు. కాదమ్మా, అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మేము అండగా ఉంటాము, మీకు అన్యాయం జరిగిందని ఎవరన్నా వచ్చారా, పరామర్శించారా, హామీ ఎవరైనా ఇచ్చారా? ఇప్పటి వరకు అయితే ఎవరు ఇవ్వలేదండి. ఇప్పటి వరకు అయితే ఏ పార్టీ వాళ్ళు అనేది ఏమి కాదు. మీ ఎమ్మెల్యే గారు కూడా రాలేదా? మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా? లేదండి, ఇంకా లేదు. మీరేమన్నా పార్టీలు ఆ రాజకీయాలు ఏమన్నా ఉన్నాయమ్మా మీకు కానీ వాళ్ళకి కానీ? లేదండి, మాకు ఇప్పుడు కూడా ఇది ఏదో రాజకీయం చేయాలని నేను అనుకోవట్లేదు. నా భర్తని చనిపోయిన తర్వాత ఇది రాజకీయం చేయాలని నేను అనుకోవట్లేదు. రాజకీయం అయితే కాదండి ఇది. కాదు, ఎందుకు మీ కులం పేరు పెట్టి అతను ఆ రకంగా తిట్టడం, మీరు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని? ఎప్పటి నుంచో ఉందా అతనికి ఆ రకంగా చులకనగా చూడడం? ఎప్పటి నుంచి అనేది నేను పెద్దగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. నాకు ఇవన్నీ తెలియని వ్యవహారాలు. ఎప్పటి నుంచి ఉందని అయితే నేను చెప్పలేను. కాకపోతే నాతో వీళ్ళకి 2 గొడవ రావడంతో మీరెంత అనేలాగా బిహేవ్ చేశాడు. మీరు బల్జాలు, మీరు 4 ఇళ్ళులే ఉన్నాయి, వీళ్ళ అన్నదమ్ములు 4 మేము కమ్మలం, మాకు ఉన్నారు వెనక చాలా మంది, నన్ను ఎవరేం చేయలేరు అనేలాగా మాట్లాడారు. అతన్ని కొట్టిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వేరే వాళ్ళు ఆయనకి బాగా డబ్బులు ఇచ్చారు, నువ్వన్నా చావు లేకపోతే అతన్నన్నా చంపు అని ఏవో అతన్ని రెచ్చగొట్టారు అంటారు, నిజమా ఆ వార్త? ఈ మాట నేను విన్నాను. వాళ్ళ తండ్రి అన్నాడంటండి, ఎంత అయినా మేము పెట్టుకుంటాము, నువ్వైనా చావు అతనైనా చంపు అనేలాగా అన్నారంట. నీకు చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసిందే సుజాత? చనిపోయిన విషయం నాకు విజయదశమి రోజునే ఆఫ్టర్నూన్ 2కి తెలిసిందండి. ఆఫ్టర్నూన్ 2కి తెలిసినా వీళ్ళు అంటున్నా కూడా లేదు, చనిపోయి ఉండడు, దెబ్బలు తగిలి ఉంటాయి, నేను చూసుకుంటాను, నా భర్తని ఎలా ఉన్నా నేను చూసుకుంటాననే హోప్ తో కందుకూరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసి నాకు 5కి చూపించారండి బాడీని. 5కి చూపించారు, మచిలీ బాక్స్ లో పెట్టున్నారు. అది చూసాను, ఒళ్ళంతా దెబ్బలు చూడలేక ఓకే ఓకే, బాధపడకండి అమ్మ. నీ కష్టం అయితే ఎవరికి రాకూడదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, నువ్వు చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నువ్వు ఒక స్ట్రాంగ్ ఉమెన్ కింద అవ్వాల్సిన అవసరం ఉంది ఈ వయసులో.
ఒక్క రోజులో మొత్తం చంద్రం అయిపోయింది. అవునండి. 5 years అండి మాకు పెళ్ళి. హ్యాపీగా 4.5 years ఉన్నాము. హ్యాపీగా ఉన్న దాంట్లో ఉన్నా, తిన్న దాంట్లో తిన్నా, ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఎవరు మమ్మల్ని వేలెత్తి చూపించే వాళ్ళు లేరు. ఈ రోజు వీళ్ళైనా ఇన్ని మాటలు అంటున్నారు నా వల్ల అని. ఈ 4.5 years మా లైఫ్ మేము ఎలా గడిపాము, మా ఇద్దరం ఎలా ఉన్నామో అది తెలిస్తే ఎవరు ఇంకొక మాట మాట్లాడరండి. సుజాత, నువ్వేమైనా చదువుకున్నావమ్మా? నేను బీకామ్ కంప్యూటర్స్ చేసి. మరి ఏం ఉద్యోగం అది ఎప్పుడు చేయాలని అనిపించలేదా? వద్దన్నాడా మీ భర్త? ఆయనకి ఇష్టం లేదు. అది కాక పెళ్ళైన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అలా ఇంకా పాపని ఫస్ట్ పెద్ద పాపకి 3 years వచ్చేదాకా నేను ఏం జాబ్ చేయలేను. ఎందుకంటే ఇంట్లో అతన్ని, నా భర్తని, పాపని చూసుకోవడానికి నాకు టైం సరిపోతుంది. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నేనేమి అనుకోలేదు. పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ ఇంటి పరిస్థితి ఏంటి? ఇంటి పరిస్థితి చెప్పాలంటే ఎవరికి ఏం తోయట్లేదు, ఏమి తినాలని లేదు, ఏమి రెండో ఆలోచన అంటూ ఏం లేదు. ఇలా జరిగిందనేదే తప్ప ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళైనా కోలుకుంటే బాగుండు, వాళ్ళైనా జాగ్రత్త చేసుకుంటే బాగుండు అనే ఆలోచన తప్ప ఇంకా. మీ అత్తమామలు వాళ్ళు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయమేనండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళు పిల్లల్ని కళ్ళ ముందు ఈ రకంగా జరగడం, ఒక పిల్లని కోల్పోవడం, ఇంకో పిల్లడు నిర్జీవంగా ఉండడం, ఈ వయసులో వాళ్ళకి కూడా అది తీరని లోటు కదా. అవునండి. అంటే చేతికొచ్చిన కొడుకు ఇలా అయితే ఎవరికైనా బాధే ఉంటది కదా. అది కాక 2 పిల్లలు ఇప్పుడు. అవును. 2 మనవరాలను చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు మామగారు. వాళ్ళ బాధ కూడా ఎవరు తీర్చలేదండి. మీ పుట్టింటి పరిస్థితి ఏంటి? అంటే ఒక కొడుకును కోల్పోయారు, ఇంకొక కొడుకు జీవోత్సవంలాగా హాస్పిటల్లో పడున్నాడు. ఇప్పుడు నడుం దగ్గర నుంచి కిందకి ఏం స్పర్శ లేదంటే అది వాళ్ళకి తీర్చలేని బాధే కదా. మీ ఇంటి పరిస్థితి అమ్మా, మీ పుట్టింటి పరిస్థితి? పుట్టింటి పరిస్థితి కూడా అందేనండి. అల్లుడిని కోల్పోయామని, ఒక మంచి అల్లుడు అని అందరికి చెప్పుకున్నారు. మా చిన్నల్లుడు దేవుడు లాంటి వాళ్ళని చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళకి బాధగానే ఉందండి. ఇటు నన్ను చూడలేక, అటు తండ్రిగా మా నాన్న ఏం మాట్లాడలేక. మా కాపు పెద్దలు వచ్చారు కదా, కంటిన్యూగా మిమ్మల్ని కలుస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా హెల్ప్ చేస్తామనో వేరే రకంగా వాళ్ళు అండగా నిలబడుతున్నారా? అండగా అయితే నిలబడారండి. నాకైతే చాలా వరకు ధైర్యం చెప్పారు అందరూ. ఏం భయపడాల్సిన అవసరం లేదు, చర్యలు గట్టిగా తీసుకుందాం, నువ్వు నీ పిల్లలు నీ భవిష్యత్తు చూసుకో అని ధైర్యం చెప్పారండి. అమ్మ, ఇందులో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు వస్తుంది ఎక్కువగా? ఎక్కడ చూసినా అదే ట్రోల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆదుకోవాలని ఏమన్నా చెప్తారా ఆయనకి? ఆదుకోవాలంటే ఆదుకోవాలండి. ఇంకా మేము ఆర్థికంగా ఎలాంటి కూడబెట్టింది ఏమి లేదు. నా భర్త అయినా ట్రాక్టర్ కూలికే వెళ్ళేవాడు, నా అత్తమామలైనా కౌలుకి పొలం తీసుకొని వ్యవసాయం చేసిన వాళ్ళనండి. మాకంటూ ఆర్థికంగా మేము ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటే ఇంత దారుణం జరిగింది కదా, స్పందించాలి. ఇది అటెంప్ట్ మర్డర్ కదా, యాక్సిడెంట్ అన్నా అయితే పర్లేదండి. ఇది అటెంప్ట్ మర్డర్, మనకి అంత క్లియర్ గా కనిపిస్తున్నాయి, విజువల్స్ అన్ని మనకి కనిపిస్తున్నాయి కదా, అందుకని స్పందించాలని నేను కోరుకుంటున్నానండి. సో ఆయన కలడానికి కానీ లేకపోతే జనసేన నాయకులకి ఎవరికైనా మాట్లాడడం ఆ రకమైన ఏమన్నా చేశారా మీరు? ఏంటండి? జనసేన వాళ్ళని, ముఖ్య నాయకులను ఎవరన్నా కలడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పుకోవడం కానీ ఇలా చేయాలని ఆలోచన చేశారా? చేశామండి. ఎవరన్నా కలిసి మాట్లాడారమ్మా? ఫోన్లో అన్నా పోనీ నాయకులు ఎవరన్నా ఫోన్లో అన్నా ఎవరన్నా నాయకులు మాట్లాడారా? ముఖ్య నాయకులు లేదండి. ఇప్పటి వరకు అయితే నాతో ఫోన్ లో ఎవరు మాట్లాడలేదు. కానీ జనసేన పార్టీ తరపు నుంచి నాకు 4-5 టీములుగా వచ్చారండి. వచ్చారు, నాకు ధైర్యం చెప్పారు. పాపని ఎత్తుకొని దగ్గర తీసుకొని నువ్వేం మనోవేదన పడొద్దమ్మా, జరిగిందేదో జరిగింది, వాడికి శిక్ష గట్టిగా వేద్దాం, ఇది మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సార్ దాకా తీసుకెళ్తామని అన్నారండి. అమ్మాయి కాపు కమ్మ ఎందుకు వస్తుంది? ఇక్కడైతే ఇలాంటి
ఇలాంటి క్యాస్ట్ గానీ రాజకీయం గానీ ఈ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే శవ రాజకీయం లాగా ఇది నాకు ఇష్టం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే వాడు 2-3 సార్లు వాడాడు, మీరెంత, మీ అధికారం ఎంత అనేలాగా వాడారు. అది వచ్చిన మన నాయకులకు కూడా నచ్చలేదండి. ఓకే, అంటే మీ దగ్గరికి వచ్చిన కాపు పెద్దలు అవును. అంటే కొంతమంది దీని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు, బహిరంగానే మాట్లాడుతున్నారు, ఇలాగ మీ అహంకారం, ఆ కుల అహంకారం ఇది అది అని. అది వేరే రకంగా డైవర్ట్ అవుతుంది కదా అని. ఉంది కదండి, అయితే కుల అహంకారం ఉంది కదా మరి. ఓకే, అది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే అహంకారం ఉంది కదా, అందుకే కదా ఇంత పాపాన్ని కొడిగట్టారు. సరే, మీరు ప్రభుత్వానికి పోనీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వానికి చెప్పాలనుకుంటుందంటే ఏంటంటే ఒకటేనండి, ఇప్పుడు నాకు ఆధారం అనేది ఏం లేదు. నా భర్త చేసుకొని వస్తే తప్ప నాకు ఇంట్లో గడిచేది కాదు. ఇప్పుడు నా పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు మర్దులు ఉన్నారులే, కుర్రోళ్ళు ఏదో చేసుకొని వస్తారు, నన్ను నా పిల్లల్ని అన్న పిల్లలు కదా, మా వదిని కదా చూసుకుంటారు అనడానికి వాళ్ళు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, చెప్పలేము. వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే. ఇంకా అత్త మామూలు చూసుకుంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు. నాకు కావాల్సింది, మెయిన్ గా కావాల్సింది వాడికి శిక్ష బాగా గట్టిగా పడాలండి. ఓకే, గట్టిగా పడాలి. ఆ తర్వాతే ఇప్పుడు నా ఫాదర్ అయినా నాకు ఏదైనా జాబ్ ఇస్తే ఇంకా నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతాను, ఒకరి మీద నేను డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతాను అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగానమ్మా, అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదు. ఏ ఆడ కూతురికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. పండగ రోజు ఏదో ఆనందంగా ఉంటే 1 గంటలో మొత్తం నీ జీవిత తలరాతనే మార్చేశారు వాళ్ళు. సో శిక్ష ఖచ్చితంగా పడాలి. నీకు ఆదరణ అయితే చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు చదువుకున్న అమ్మాయివి, నీకు చిన్న పిల్లలు ఉన్నారు, ముక్కుపచ్చలాడిన పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు అతని తండ్రిని అరెస్ట్ చేశారు. దీని వెనక ఉన్నారని నేను గట్టిగా నమ్ముతాను. వాళ్ళని కూడా తీయాలి బయటికి, శిక్ష గట్టిగా పడాలి. ఎవరెవరు ఉన్నారు? నా భర్త ఎలా చనిపోయాడో అలా మేము చేయలేకపోయినా ప్రభుత్వం అయినా కొంచెం గట్టిగా తీసుకొని ఉరి శిక్ష వేయాలని, మిగతా వాళ్ళకి కఠిన శిక్ష పడాలని అనుకుంటున్నాను. ఎవరెవరు ఉన్నారండి నీ అనుమానం? ఉన్నారండి వాళ్ళు. నేను ఊర్లోకి వచ్చే 2 months అవుతుంది. వాళ్ళు ఎవరని ఏందనేది తెలియదు. వాళ్ళ ఫ్రెండ్సేనండి. ఓకే, ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు మీరు? ఊర్లోకి 2 నెలలు అంతే. మేము ఇంతకు ముందు నా పుట్టింట్లోనే, నేను ఇక్కడ ఇల్లు లేకపోయేసరికి అక్కడ ఉండేదాన్ని. మా వాళ్ళు హైదరాబాద్ లో ఉండేవాళ్ళండి. ఓకే, కందుకూరు టీవీఎస్ షోరూమ్ కి వెళ్తుండేవాడు. అప్పుడు టీవీఎస్ లో సర్వీస్ ఇచ్చాడండి మెకానిక్ గా. ఇప్పుడు మటుకు ఒక 6 months 7 months అవుతుందండి మేము ట్రాక్టర్ తీసుకొని. అది ఫైనాన్స్ లో తీసుకున్నాము. ఈఎంఐలు కడుతూ ఒక ఫస్ట్ ఈఎంఐ కట్టాం, అంతేనండి. లేదమ్మా సుజాత, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. మేమందరం కూడా అండగా ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారని కోరుకుందాం. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారిస్తుంది. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదో రూపంలో మీరు ట్యాగ్ చేస్తే, ట్విట్టర్ అవనియండి, నేను చదువుకున్న అమ్మాయి కానీ కంప్యూటర్ సైన్స్ కూడా చేశారంటున్నారు కాబట్టి ఆ రకంగా మెసేజ్లు పంపించండి. మా దగ్గర నుంచి కూడా మేము వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళేలాగా చేస్తాము. నీకంతా మంచే జరుగుతుంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం వచ్చింది. నీ అసలు జీవితం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు దాకా నీ పిల్లలు, నీ భర్త ఇది కాదు. నీ అసలు జీవితం ఇప్పటి నుంచి, ఈ నిమిషం నుంచి మొదలవుతున్నది. దాన్ని నువ్వు ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడి తీరాలి. మేము కూడా గట్టిగా కోరుకునేది అదేనండి, గట్టిగా శిక్ష పడాలి. ఖచ్చితంగానమ్మా, నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పిల్లల జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి కందుకూరు ఘటన. ఎంత విషాదమైన పరిస్థితి అంటే, ఆవిడ నిజంగా ధైర్యంగా మాట్లాడుతున్నది అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కొంతమంది అయితే కుమిలిపోతారు, కానీ ఎవరైతే సుజాత ఉన్నదో ధైర్యంగా నిలబడుతుంది. అలాంటి స్త్రీశక్తి కావాలి ఈ రోజుల్లో. ఆవిడ న్యాయం కోరుతుంది, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటున్నది, ప్రభుత్వం ఉపాధి కల్పించమంటున్నది. ముక్కుపచ్చలారిన పిల్లలు ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులకి కఠిన శిక్ష పడి తీరాలి అన్నది ఆవిడ ఆకాంక్ష. చూద్దాం మరి ఈ అంశం ఎటువైపు వెళ్తున్నది. స్టే ట్యూన్డ్ టు 19 న్యూస్.